mainly participate in nucleophilic addition reaction. We completed reaction with HCN as a nucleophilic addition. We completed aldol condensation, that is also nucleophilic addition. And one more important thing, Cannizzaro condensation. Cannizzaro Sanganana Cheria, Cannizzaro condensation. So define Cannizzaro condensation means what we have to define. See that two molecules of aldehyde having no alpha hydrogen, specifically you have to write no alpha hydrogen containing, no alpha hydrogen reacts with concentrated base to form a primary alcohol and salt of carboxylic acid is said to be Cannizzaro condensation. దీన్ని తెలుగులో చెప్పాలంటే ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు గాఢ క్షార సమక్షంలో చర్య జరిపి ఒక ప్రైమరీ ఆల్కహాల్ను కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క లవణాన్ని ఏర్పరచుటను ఖనిజారో చర్య, ఖనిజారో సంగమన చర్య అంటారు. ఇది కూడా కంటిన్యూస్గా కామన్గా వచ్చే క్వశ్చన్. ఖనిజారో సంగమన చర్య అనగానేమి? రెండు అణువుల ఆల్ఫా హైడ్రోజను లేని ఆల్డాల్ కండెన్సేషన్ ఏమో ఆల్ఫా హైడ్రోజనే ఉండాలి, ఖనిజారో కండెన్సేషన్కు ఆల్ఫా హైడ్రోజన్ ఉండదు. ఆల్ఫా హైడ్రోజన్ లేని ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు క్షారం ఎట్లా చాలా గాఢమైన క్షార సమక్షంలో సమక్షంలో చర్య జరిపి ప్రైమరీ ఆల్కహాల్ అంటే OH బంధం ఏర్పడుతున్న కార్బన్కు మినిమం 2 హైడ్రోజన్లు ఉంటే ప్రైమరీ ఆల్కహాల్ అంటాం. ఇట్లా 3 ఉన్నాయి. ప్రైమరీ ఆల్కహాల్ ఫిక్స్డ్, అది ప్రైమరీ ఆల్కహాల్ ఒకటి వస్తుంది. ఒకటి కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క లవణం. చూడండి, సోడియం ఫార్మేట్. లవణం అంటే కెటయాను యానియాన్. సోడియం ఫార్మేట్, మిథైల్ ఆల్కహాల్. ఇది ఒక ప్రైమరీ ఆల్కహాల్, ఇది ఒక లవణం. దేని లవణము? కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క లవణం. కాబట్టి కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క లవణము, ప్రైమరీ ఆల్కహాల్, ఈ రెండు కూడా ఖనిజారో చర్యలో. ఖనిజారో చర్య కండిషన్ ఏంటంటే ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి ఆల్డిహైడ్లు మాత్రమే, ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి కీటోన్లు మాత్రమే క్షార సమక్షంలో చర్య జరిపి ప్రైమరీ ఆల్కహాల్ను, కార్బాక్సిలిక్ ఆమ్ల లవణాన్ని ఏర్పరచడాన్ని ఖనిజారో సంగమన చర్య అంటారు. సో what is Cannizzaro condensation? Two molecules of aldehydes having no alpha hydrogen reacts with the constant base to form a primary alcohol and salt of carboxylic acid is said to be Cannizzaro condensation. Now let us take an example. Formaldehyde. ఇక్కడ ఆల్ఫా హైడ్ ఉందా లేదా అనేది కన్ఫ్యూజన్. ఆల్ఫా కార్బన్ ఉంటే హైడ్రోజన్ ఉన్నట్టు, ఇక్కడ కార్బన్ లేదు, ఒకటే కార్బన్ ఉంది. ఇంకో కార్బన్ ఉంటే అది ఆల్ఫా కార్బన్ అవుతుంది, ఆల్ఫా కార్బన్ లేదు. కాబట్టి ఆల్ఫా హైడ్రోజన్ లేదు. దీనికి ఆల్ఫా హైడ్రోజన్ లేదు కాబట్టి ఇది మనకేంది ఖనిజారో కండెన్సేషన్లో పార్టిసిపేట్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఇక్కడ చూడండి, 2. ఒక మాలిక్యూల్ ఏమో ప్రైమరీ ఆల్కహాల్గా మారుతుంది, ఇంకొక మాలిక్యూల్ ఏమో లవణంగా మారుతుంది. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం, బెంజాల్డిహైడ్. మరి బెంజాల్డిహైడ్లో ఆల్ఫా కార్బన్ ఉందా లేదా? ఉంది. బెంజాల్డిహైడ్ అంటే ఇట్లా, ఇది ఒక కార్బన్, ఇది ఒక డబుల్ బాండ్, ఈడొక డబుల్ బాండ్, ఈడొక డబుల్. ఇదే ఆల్ఫా కార్బన్. కార్బన్ బ్యాలెన్స్ 4, 1 2 3 4 హైడ్రోజన్ లేదు. కాబట్టి బెంజాల్డిహైడ్లో ఆల్ఫా హైడ్రోజన్ లేదు కాబట్టి గాఢ సమక్షంలో ఒక ప్రైమరీ ఆల్కహాల్ OH కార్బన్కు 2 హైడ్రోజన్. చూడండి, ప్రైమరీ ఆల్కహాల్, సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ రెండిట్లో ఒకటేమో ఈ విధంగా రాయాలి, ఒకటేమో సాల్ట్ రాయాలి. అది ఇక్కడ రాయచ్చు, ఇది అక్కడ రాయాలి. ఇది ఖనిజారో కండెన్సేషన్. ఇది కూడా న్యూక్లియోఫిలిక్ సంగమన అడిషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. ఆల్ aldehydes and ketones participate in nucleophilic addition. Reaction with HCN, reaction with the sodium hydroxide, reaction with the
any other reaction comes under the nucleophilic addition reaction. So this is about the Cannizzaro condensation. So carbonyl compounds mainly participate in nucleophilic, and due to the presence of carbonyl, they may be undergone reduction also. Addition of hydrogen said to be reduction. Addition of oxygen said to be oxidation. Now reduction. Reduction is done by Clemmensen and also Wolff-Kishner. So under the name of them, there are two types of reductions are there. So now let us start the first one, Clemmensen reduction. So what is a Clemmensen reduction means? Reduction of carbonyl compounds, maybe aldehyde or ketone. Reduction of aldehydes or ketones or carbonyl compounds in the presence of zinc amalgam. The zinc metal is a mercury. Alloys of mercury are said to be amalgams. Sodium amalgam, zinc amalgam, gold amalgam, silver amalgam. Amalgams means alloys of mercury. Now it is in a alloy of zinc and mercury. Zinc amalgam is to be put in the hydrochloric acid. Then it produces nascent hydrogen, atomic hydrogen, not H plus, not H minus. Hydrogen atoms, highly powerful atoms will be generated, and one of the hydrogen goes to this carbon, and one of the hydrogen goes to here, and then you will get an ethyl alcohol. So if you take acetone, you will get the isopropyl alcohol. Addition of hydrogen being taken place, that's why it's said to be reduction. So in the presence of hydrochloric acid, the reduction was taken place in the presence of hydrochloric acid. Clemmensen conducted a reduction in the presence of HCl, acid. So it is an acidic reduction. Then what is the difference between the Wolff-Kishner and Clemmensen means? Wolff-Kishner was taken basic reduction. It is hydrazine N2H4 NH2 NH2. Hydrazine in the presence of base also produces nascent hydrogen. Then what is the difference between these two means? Here aldehydes, if they have any sensitivity with hydrochloric acid and they are affected by reduction. That's why such a compounds are to be reduced in basic medium. If any aldehyde is affected by basic medium, then we have to conduct an acidic medium reduction, basic medium reduction. Basic medium reduction was done by Wolff-Kishner. That's why it's said to be Wolff-Kishner reduction. And Clemmensen was conducted in acidic medium. It's an acidic medium reduction. So what is defined Clemmensen reduction means? Reduction of aldehydes or ketones into alcohol in the presence of zinc amalgam in hydrochloric acid is said to be Clemmensen reduction. Reduction of carbonyl compounds into alcohol in the presence of zinc amalgam hydrochloric acid is said to be Clemmensen reduction. Then what is Wolff-Kishner reduction? Reduction of carbonyl compounds into all corresponding alcohol in the presence of basic reduction, hydrazine in the presence of sodium hydroxide is said to be Wolff-Kishner reduction. Clemmensen క్షయకరణము అనగానేమి? జింకు అమాల్గం ఇది ఒక మిశ్రమ లోహం. పాదరసం యొక్క మిశ్రమ లోహాన్ని ఎమాల్గం అంటారు. ఎమాల్గం అంటే పాదరసం యొక్క మిశ్రమ లోహం. రెండు లేదా అంతకంటే ఎక్కువ లోహాలు ఉంటే మిశ్రమ లోహం అంటాం. పాదరసం ఒక కాంపోనెంట్గా ఉంటే దాన్ని ఎమాల్గం అంటారు. జింక్ అమాల్గం హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసినప్పుడు హైడ్రోజన్, నవజాత హైడ్రోజన్ అంటారు. నవజాత అంటే అప్పుడే పుట్టిన. ఆ జింక్ అమాల్గం HCl లేయంగానే ఆటమ్స్ అన్ని వస్తుంటాయి. హైడ్రోజన్ ఆటం, ఒక హైడ్రోజన్ ఆటం ఈ కార్బన్కి వెళ్ళిపోద్ది, ఒక హైడ్రోజన్ ఆటం ఆక్సిజన్ వెళ్ళిపోయి మనకు హైడ్రోజన్ యాడ్ అయిపోతుంది, ఆల్కహాల్ వస్తుంది. సో ఆమ్ల సమక్షంలో జింక్ అమాల్గం హైడ్రోక్లోరిక్ ఆమ్ల సమక్షంలో ఆల్డిహైడ్లు లేదా కీటోన్లు సంబంధిత ఆల్కహాల్లు ఏర్పరచడాన్ని క్లెమెన్సన్ క్షయకరణము అంటారు. మరి వుల్ఫ్-కిషనర్ క్షయకరణం అంటే క్షార సమక్షంలో, హైడ్రోజన్ సమక్షంలో ఆల్డిహైడ్లు లేదా కీటోన్లో
క్షేకణము పొంది సంబంధిత ఆల్కహాల్ ఏర్పడడాన్ని వుల్ఫ్ కిష్నర్ క్షేకణము అంటారు. క్షార సమక్షంలో జరిపిన క్షేకరణము, ఇది ఆమ్ల సమక్షంలో జరిపిన క్షేకరణం. కాబట్టి ఈ రెండు కూడా క్షేకరణ చర్యలు. ఆల్డిహైడ్లు, కీటోన్లు క్షేకరణ చర్యల్లో పాల్గొంటాయి. క్లెమెన్సన్ క్షేకరణమేమో ఆమ్ల సమక్షంలో జరిగింది. వుల్ఫ్ కిష్నర్ క్షేకరణమేమో క్షేకరణములు జరిగింది, క్షార సమక్షంలో జరిగింది. రియాక్షన్ ఆఫ్ కార్బనైల్ కాంపౌండ్స్ విత్ అమోనియా డెరివేటివ్. ఇది కూడా న్యూక్లియోఫిలిక్ సంకలన చర్య. ఇట్ ఈస్ ఆల్సో న్యూక్లియోఫిలిక్ అడిషన్ రియాక్షన్. సో అమోనియా derivatives, number of ammonia derivatives are there. Let us take ammonia derivatives. What are ammonia derivatives means? Here it is ammonia. It is hydrazine. It is phenylhydrazine. It is 2,4-dinitrophenylhydrazine. Many are there. It is ammonia. In the place of hydrogen, we substitute NH. Named hydrazine. Among these two hydrogen, one hydrogen substituted by phenyl group. It is a phenylhydrazine. In the place of phenyl group, I substituted at second carbon, third carbon, and the fourth carbon we have nitro. At second carbon, fourth carbon. 2,4-dinitrophenylhydrazine. All these comes under the derivatives of ammonia. So how does aldehydes and ketones react with the ammonia derivatives means all these reactions are there. But let us discuss about the very important reaction with 2,4-DNP. It is abbreviated as 2,4-DNP. There is also test for carbonyl compound. Carbonyl compounds are tested by 2,4-DNP. We extracted one organelle carbon compound. The compound has a C double bond O or not. How to identify? The presence of carbonyl function can be detected by using 2,4-DNP. 2,4-DNP means 2,4-dinitrophenylhydrazine. Carbonyl compound reacts with the 2,4-DNP and forms an yellow color precipitate of 2,4-dinitrophenylhydrazine. If there is C double bond O, it gives an yellow color precipitate. If no carbonyl, no precipitate will form. So that is a reagent used for testing carbonyl compound. Okay, now let us take an example. Acetaldehyde, (2,4-DNP).
It goes see that from the 2,4-DNP, these two hydrogens and this oxygen are eliminated as in water. The nitrogen is bonded with the carbon with a double bond. Total is an yellow color compound. Acetaldehyde 2,4-dinitrophenylhydrazine. If carbonyl is there, this is the product is formed. So, like this reaction with the 2,4-DNP. The remaining ammonia derivatives also form same double bonded nitrogen and many more products. So, this is about the reaction with ammonia derivatives. Very important reaction. Reaction with 2,4-DNP used for detection of carbonyl functional group. Carbonyl functional group is detected by 2,4-DNP. In the laboratory, we have a test for carbon compounds. There you have a test for aldehydes and ketones. So 2,4-DNP can be used there. You can see the color of this compound. This is about the reaction with ammonia derivatives. So alkyl carbonyl compounds, number of reactions are there. All of them are nucleophilic addition. Majority participate in nucleophilic addition. Reductions completed. Then how to test the aldehydes from ketones? That is also very important. You have an aldehyde and ketone. You have to distinguish between them. How to distinguish? So there are two tests are there for distinction of aldehydes and ketones. Now the first reaction is silver mirror test. Aldehydes are detected by silver mirror test. How means a small quantity of organic compound is to be taken in the test tube and add to Tollens reagent. Just on heating water bath, mild heating on water bath, the test tube after few minutes you can see like in a mirror. So that is said to be silver mirror test. Now what is silver mirror test means? The reaction of aldehydes with the Tollens reagent to form a metallic silver which deposits as a mirror is said to be silver mirror test. Now example, let us take acetaldehyde. Tollens reagent. What is Tollens reagent? Ammonical silver nitrate is said to be Tollens reagent. Ammonical silver nitrate means silver nitrate is to be dissolved in ammonium hydroxide. So when dissolved in silver nitrate and ammonium hydroxide, finally product is Ag2O, silver oxide, main component. We have in a complex, and finally the species undergone in the Tollens reagent is silver oxide. It is Tollens reagent. It is aldehyde. Acetaldehyde, Tollens reagent. It forms a metallic silver which deposits on the inner surface of the test tube.
When the glass is coated with the silver, automatically it appears like a mirror. So it is said to be silver mirror test. So what is a silver mirror test or reaction with Tollens reagent? The same thing you have to write. The reaction of aldehydes with Tollens reagent to form metallic silver is deposits on the test to be said to be silver mirror test. Now this is the Tollens reagent. Silver oxide. It is a product obtained by the addition of ammonium hydroxide to silver nitrate. So now see that metallic silver. దీన్నే సిల్వర్ మిర్రర్ పరీక్ష అంటారు తెలుగులో కూడా. సిల్వర్ మిర్రర్ పరీక్ష లేదా టోలెన్స్ కారకంతో చర్య. ఆల్డిహైడ్లను కీటోన్లను గుర్తించడానికి ఒక పరీక్ష ఉంది, అదే సిల్వర్ మిర్రర్ పరీక్ష. ఏం చేస్తారంటే దీనిలో ఆల్డిహైడ్ను పరీక్షణాలకు తీసుకొని టోలెన్స్ కారకాన్ని కలుపుతారు. కలిపి కొద్దిగా నీళ్లలో వేడి చేస్తే ఆ టెస్ట్ లోపల మొత్తం వెండి పరమాణువులు నిక్షిప్తమైతాయి. కాబట్టి ఆ టెస్ట్ ట్యూబ్ అనేది గ్లాస్ లోపల సిల్వర్ ఉండే వరకు మనకు అద్దంలాగా కనపడుతుంది. కాబట్టి దీన్ని సిల్వర్ మిర్రర్ పరీక్ష. ఏం జరుగుతుంది? ఆల్డిహైడ్ తీసుకున్నాం, టోలెన్స్ కారకంలో ప్రధానంగా ఉండే Ag2O సిల్వర్ ఆక్సైడ్. ఈ ఆక్సిజన్ అనేది ఈ రెండింటి మధ్య వచ్చేస్తుంది, కార్బన్కు హైడ్రోజన్ మధ్యన వచ్చేసేది ఎసిటిక్ యాసిడ్, సిల్వర్ డిపాజిట్. ఇది ప్రిపరేషన్ ఆఫ్ ఎసిటిక్ యాసిడ్ కూడా. హౌ డు యూ ప్రిపేర్ ఎసిటిక్ యాసిడ్? Acetic acid obtained by the action of Tollens reagent on acetaldehyde. అయితే ఇది ఎసిటోన్ అయితే ఇవ్వదు. Ketones does not give this test. So this is about the reaction with Tollens reagent. And most of you will have a doubt, what is Tollens reagent? Ammonical silver nitrate. Ammonical silver nitrate is said to be Tollens reagent. అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. AgNO3 plus silver nitrate plus ammonium hydroxide. Ammonical silver nitrate. It forms a complex. This is the Tollens reagent. It is decomposed to form this compound, diamino silver hydroxide. So it is a very easy reaction. If you want to take this compound also, you can write a reaction. How to write? Take same acetaldehyde. In the presence of this, it gives
There also we'll get the metallic silver. So it's just little bit complex. It is also less easy. Aldehyde. It is an acetic acid. So it is in a very simple thing. Originally, the reaction can be written like. So your wish, you can take any example, any one example. So sodium hydroxide, sometimes it may become into sodium He. So finally, our aim is the metallic silver is deposited on the test tube that appears like in a mirror. That's why it is said to be silver metal. So what is Tollens reagent? It also comes under 2 marks question. You have to write ammonical silver nitrate is said to be Tollens reagent. Formula of Tollens reagent is Ag diamino silver hydroxide, or you can write Ag2. So this is about the reaction with Tollens. So ketones does not give this test with the Tollens reagent. One more test is there. One more test for the aldehydes and ketones. That is failing reagent. Failing reagent also used for detection of aldehydes and from ketones. Aldehyde reacts with the failing reagent, ketones does not react. So what is a failing reagent? తెలుగులో దీన్ని ఫెయిలింగ్ కారకంతో చర్య. అమోనికల్ కాపర్ సల్ఫేట్ along with Rochelle salt is said to be failing reagent. So what is failing reagent means ammonical copper sulfate along with Rochelle salt is said to be failing reagent. అంటే ఎట్లా తయారు చేస్తారు ఫెయిలింగ్ రియేజెంట్ అంటే కాపర్ సల్ఫేట్ను అమోనియం హైడ్రాక్సైడ్ కలుపుతారు, దానికి రోచెల్స్ లవణం రోచెల్ సాల్ట్ ఈ మూడింటిని కలపడం వల్ల ఫెయిలింగ్ రియేజెంట్ వస్తుంది. ఈ మూడింటిని కలపడం వల్ల ఫైనల్గా దానిలో వచ్చే ప్రోడక్ట్ ఏంటంటే క్యూప్రిక్ ఆక్సైడ్ CuO. దీన్నే నేను ఫెయిలింగ్ రియేజెంట్గా తీసుకున్నాను. అయితే ఇక్కడ రోచెల్ సాల్ట్ రోచెల్స్ లవణము అనగానేమి అంటే సోడియం పొటాషియం టార్టరేట్, టార్టారిక్ యాసిడ్ అంటారు దీన్ని. సోడియం పొటాషియం టార్టరేట్నే రోచెల్స్ లవణం అంటారు. ఈ టమరిండ్ చింతపండులో పుల్లగా ఉండడానికి గల కారణం టార్టారిక్ ఆమ్లం. ఆమ్లంలో ఇది సోడియం, ఇది పొటాషియం. పొటాషియం సోడియం పొటాషియం టార్టరేట్నే రోచెల్స్ లవణము అంటారు. టమరిండ్లో ఉండే యాసిడ్ ఏంటంటే టార్టారిక్ యాసిడ్. ఇట్స్ సాల్ట్ ఈజ్ సోడియం పొటాషియం టార్టరేట్, టార్టరేట్ సాల్ట్. సో రోచెల్ సాల్ట్, అమోనియం హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్ ఈ మూడింటిని కలిపితే మనకు వచ్చేది క్యూప్రిక్ ఆక్సైడ్. దీన్నే ఫెయిలింగ్ రియేజెంట్. ఓకే, ఆల్డిహైడ్స్, ఎసిడ్ ఆల్డిహైడ్ reacts with the failing reagent and forms same acetic acid and forms a red precipitate of cuprous oxide Cu2O. ఎర్రటి ప్రిసిపేట్ అవక్షేపం ఏర్పడుతున్నట్టు. ఆల్డిహైడ్ అయితే అవక్షేపం వస్తుంది. Cu2O ఇక్కడ ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. క్యూప్రస్ ఆక్సైడ్, ఇదేమో క్యూప్రిక్ ఆక్సైడ్. ఫెయిలింగ్ రియేజెంట్లో ఉండే ప్రోడక్ట్ ఏంటంటే క్యూప్రిక్ ఆక్సైడ్. ఫెయిలింగ్ రియేజెంట్లో ఆక్సిజన్, 2 ఆక్సిజన్లో ఒక ఆక్సిజన్ ఈ రెండింటి మధ్యకి వస్తుంది, ఎసిటిక్ ఆమ్లం. ఇక మిగతా ఆక్సిజన్ క్యూప్రిక్ ఆక్సైడ్, క్యూప్రస్ ఆక్సైడ్తో ఉంటుంది, రెడ్ ప్రిసిపిటేట్.
So like this, aldehydes can be distinguished from the ketones by using Fehling reagent and Tollens reagent. Ketones have no reaction with the Fehling reagent and Tollens reagent. So like this, we have in a number of chemical properties. The very important properties are, and these are the properties of carbonyl compounds.